అల్లుడు అల్లుడు ఎక్కడ చచ్చావురా నువ్వు? రారా బయటికి. ఏంటి? ఒరే ఎదవా, 2023 కూడా వెళ్ళిపోతుంది. ఇంకెప్పుడు బాగుపడతావురా నువ్వు? ఇలానే పనికిరానోళ్ళ ఉండిపోతావా నువ్వు? మామా, నువ్వు కూడా పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని నేను అడిగానా? అవ్వాల్సినప్పుడు అన్ని అవుతాయి. ముందు మన ప్రేక్షకులు వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేయట్లేదు, చెప్పు కాస్త. 2023 కూడా వెళ్ళిపోతుందమ్మా. కాస్త వీడియోలు చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలని ప్రోత్సాహం దొరుకుతుంది. ప్లీజ్ మా వీడియోలకి లైక్ చేయండి, వీడియోలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే కిందున్న గంటను నొక్కండి. మీరు మర్చిపోయినా మిమ్మల్ని వెతుక్కుంటూ మా వీడియోలు వచ్చేస్తాయి. ఇంత చలిలో పెద్ద పెద్ద కొండల మధ్య అందులో ఒక టెంట్ వేసుకొని చలిమంటలో తను నేను మాత్రమే సిగ్గుపడుతూ మాట్లాడడానికి మొహమాట పడుతూ ఆహా ఆహా ఆ ఊహెంత బాగుందో. ఓహో అల్లుడు అల్లుడు. ఏంటి మామా? ఒరే అల్లుడు, అసలే చలికాలం, పర్వతాల మీద పిక్నిక్ కి వెళ్దాంరా అల్లుడు. మామ, ఇక్కడే చలి సావదొబ్బుతుంది. ఇంకా కొండల్లోకి వెళ్తే అంతే పరిస్థితి. నరాలు పట్టేసి నిమిషంలో పోతావు. అవసరమా? ఒరే అలా కాదురా, చలిమంట వేసుకొని టెంట్ వేసుకొని కూర్చుందాం, బాగుంటది. అయినా ఈ సరదా ఎందుకు ఇప్పుడు? అంటే అది నాకింకా పెళ్లి కాలేదు కదా. పెళ్ళైతే మీ అత్తతో అలాగే కూర్చోవాలనే డ్రీమ్ రా అల్లుడు. మరి అత్తతో కూర్చోవాలి కానీ మాతో ఎందుకు? ఇప్పుడు మీ అత్త లేదు కదరా, అందుకే మీతో ఎంజాయ్ చేస్తాను. చిచి. నేనన్నది మీ తోడుగా ఎంజాయ్ చేస్తానని. మరి మా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు. మొన్న టార్చర్ చేస్తే 3000 ఇచ్చాను కదా, అవెక్కడ పెట్టావు మరి? అది సర్లే, నా ఖర్చులన్నీ బిల్ రాసుకో, తర్వాత ఇస్తాను. ఇవ్వకపోతే? బిల్ రాసుకుంటావు కదా మామా, ఇచ్చేస్తలే. సర్లే, సాయంత్రం ఇంకా రెడీ ఉండు, వెళ్లేలోపు రాత్రవుతుంది. అలాగే. జనార్దన్ జనార్దన్. ఏంట్రా అబ్బాయి? ఒక 2 కేజీలు జంతికలు ఇవ్వు. అన్నేంట్రా అబ్బాయి, ఏమైనా వేళా విశేషమా? ఏం లేదులే, అవన్నీ నీకెందుకు? చెప్పరా అబ్బాయి, మా వెంకట్రావుకి సంబంధం వచ్చిందా? ఏం లేదు, రాత్రి కొండల్లో పిక్నిక్ వెళ్తున్నాం, అందుకే జంతికలు తినుకుంటూ ఎంజాయ్ చేస్తాం. అవునా? ఒరే నేను వస్తానురా అబ్బాయి. ఏం అక్కర్లేదు. నీకేం కావాలో చెప్పు, నేను రావాలంటే. పని చేద్దాం, వీడి దగ్గర డబ్బులు నొక్కేయాలంటే మా బిల్లో రాయించాలి. బిల్ తారుమారు చేసి ఎక్కువ అడిగేస్తే సరిపోతుంది. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏంటిరా అబ్బాయి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. సర్లే, వచ్చేయ్. నీ ఖర్చులన్నీ మామ బిల్లో రాసుకుంటాడు, తర్వాత లెక్క ఎంత అయిందో చూసి నాకు ఇచ్చేయి. అలాగే రా అబ్బాయి. నీ ఫ్యామిలీ ప్యాకేజ్ అంతా వేసుకుని రాకు, నువ్వు మాత్రమే రా. అలాగే. సార్, మూర్తి గారు. పనికి మాలినోడా, సార్ లీవ్ కావాలి సార్. ఒరే నీ మనస్సాక్షిగా చెప్పరా, ఒక్క రోజైనా కాలేజీకి సరిగ్గా వచ్చేవరా నువ్వు? ఏదో ఒక సాకుతో లీవ్ అంటావు, రోడ్డు మీద పడి తిరుగుతావు. అసలు ఎందుకు కావాలి లీవ్ నీకు? సార్, అది ఈ రోజు రాత్రి పిక్నిక్ వెళ్తున్నాం సార్, చలిమంట వేసుకొని ఎంజాయ్ చేస్తాం. ఈ రోజు రాత్రి వెళ్తే రేపెందుకు లీవ్? సార్, రాత్రి అలసిపోయింటాం కదా సార్, రేపు వచ్చి రెస్ట్ తీసుకుంటాను. ఏం లేదు, ఎల్లు. రేపు కాలేజీకి రావాల్సిందే, ఎల్లు. అయిందా? బాగైందా? సాడిస్ట్ నా కొడక. సార్, మీరు కూడా మాతో పాటు వస్తారా పిక్నిక్ కి? నేను నీలా పనికి మాలిన పనులు చేయను, నాకు చాలా పనులున్నాయి, బయలుదేరు. సార్, పిక్నిక్ ఖర్చులు మామ బిల్లో రాసేసుకోవచ్చు, మీకు వీలున్నప్పుడు ఇచ్చేయండి. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. పైగా ఇక్కడ పంకజం మేడంతో మూడ్ ఆఫ్ లో ఉంటారు. నా మాట విని వచ్చేయండి, ఎంజాయ్ చేద్దాం. సర్లే, వస్తాను. ఇందాక చాలా పనులున్నాయన్నారు కదా సార్. ఏంటి మాస్టర్ కే పంచులా? మూసుకొని ఎల్రా. సరే సార్, వచ్చేయండి. ఒరే అల్లుడు, నీకు ఏం చేయమంటే ఏం చేసావురా నువ్వు? ఏమైంది మామ, నేనేం చేశాను? ఒరే పనికి మాలేదవా, ఆ జనార్దన్ గారిని ఎందుకు చెప్పేవరా మేము పిక్నిక్ వెళ్తున్నామని? అలాగే ఆ మూర్తి మాస్టర్ గారిని కూడా పిలిచి చచ్చావు. నా కొడుకులు ఫోన్ చేశారు ఇందాక వస్తున్నామని. రాన్లే మామ, అందరు కలిసి హ్యాపీగా వెళ్దాం. నేనేదో కాస్త ప్రశాంతంగా అందరికి దూరంగా గడిపేద్దామనుకుంటే మళ్ళీ అంటగట్టి చచ్చావు, పనికి మాలేదవా. ఒక్కటి సరిగ్గా చెయ్యవు. పేద మనిషి ఇప్పుడు వీడొకడు. ఒరే ఏంట్రా ప్రసాద్, మరి అంత రెడీనా? మామూలుగా ఉండదు. ఏంటి వీడికి కూడా చెప్పి చచ్చావా నువ్వు? మామ, మనకి దారి ఎవడు చూపిస్తాడు? అసలే కొండలు, ఖర్చులన్నీ బిల్లో రాసేసుకో. ఏంటి
ఏముందిలే పెద్ద మనిషి, రాసుకో, మామూలుగుండదు. నన్ను నేల నాకించడానికి చాలా పక్కడబందీగా ప్లాన్ చేసినట్టున్నావురా అల్లుడు నువ్వు. మంచి మంచి ఫొటోస్ తీయాలని ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాను రమ్మో. ఒరే అసలే మనం అక్కడికి వెళ్లే లోపు రాత్రి అవుతుంది. నీ డొక్కు కెమెరాలో ఏమొస్తాయిరా ఫోటోలు? నువ్వు నీ కోడి బుర్ర కాకపోతేను. ఒరే ఎవరి ఖర్చులు వాళ్ళే పెట్టుకోవాలి. వెంకట్రావు బిల్ రాసుకో, ఇచ్చేస్తాను. వీడు కూడా బిల్ అంటాడేంట్రా అల్లుడే? ఏం కాదులే మామ, రాసుకో, ఇచ్చేస్తా అంటున్నాడుగా. నువ్వు నాకు పెద్ద బొక్కే ప్లాన్ చేసావు కదరా అల్లుడు. వెంకట్రావు నాది కూడా బిల్ రాసుకో, ఇందాకే ఈ పనికి మాలినోడికి చెప్పా కదా. ఒరే ఏంట్రా ఇది? మామ మా సార్ కదా మామ, రాసుకో రాసుకో, ఏం కాదులే, ఇచ్చేస్తాడులే. ఒరే జనార్దన్, మధ్యలో ఈ పిల్ల బచ్చాగాన్ని ఎందుకు తీసుకొచ్చారా నువ్వు? వాడిది కూడా బిల్ రాయాలా ఇప్పుడు? వెంకట్రావు చిన్న పిల్లోడు ఏదో సరదా పడితేను, అయినా వీడి ఖర్చులేముంటాయి ఏంటి? తినే తిండిలో ఓ ముద్ద, తాగే చెంబులో ఓ గ్లాసు, అంతే. ఈడు ముద్ద తింటాడా? వదిలేస్తే పాత్రలని ఖాళీ చేసి దొబ్బుతాడు పిల్ల సైతాన్ గడు. బోకు నా కొడుకు. ఏం చెప్తావురా నీ అవుతుల్పా. ఇంకా బయలుదేరుదాం పదండి. A few hours later. బా అలసిపోయాం బాగా. ఒరే ఇక్కడ టీ స్టాల్ ఉంది, పదండి టీ తాగుదాం. ఏం అక్కర్లేదు, ఇంకాసేపు అయితే అక్కడికి వెళ్ళిపోతాం, మూసుకొని రండి. వెంకట్రావు కనీసం టీ కూడా తాగనివ్వవా? ఏంట్రా ఇది? మళ్ళీ డబ్బులు బొక్క. నీ డబ్బులేం కావులే, బిల్ రాసుకో. ఇదేమైనా బ్యాంక్ అనుకున్నారేంట్రా? ఎవడు పడితే వాడు ఎంత పడితే అంత దొబ్బుకెళ్ళి బిల్ రాసుకో అనడానికి. వెంకట్రావు థూ, టీకి ఇంత పంచాయతీ పెడతావా నువ్వు? వెంకట్రావు తర్వాత చూసుకుందాం అవన్నీను, ముందు టీ తాగుదాం రండి అంతాను. పదండి పదండి పదండ్రా, అసలే బిల్ రాసుకుంటాడు వెంకట్రావు, మామూలుగా ఉండదు. A few hours later. అమ్మా చలేంట్రా అల్లుడు. చెప్తే వింటావా? ఏదో పెద్ద వయసులో ఉన్న మునగాడు అన్నట్టు వచ్చావు. ఏంటి మాస్టారు ఉష్ అంటున్నావు, కాట్లేదా? దీనికన్నా నా పిల్లంతో తన్నులు తినడం బెస్ట్ రా. ఏం చెలిరా ఇది? చంపేస్తుంది చెలి. నాన్న జంతికలు ఇవ్వు నాన్న, తింటాను. రే పిల్ల సైతాన్, ఇక్కడ చెలితో చచ్చిపోతుంటే మధ్యలో నీదొకటి, మూసుకొని కూర్చో. బోకు నా కొడుకు. వేసేసాడు. అబ్బా ఒరేయ్ చలిపోవాలంటే అర్జెంటుగా మందేయాలరా, మామూలుగా ఉండదు. ఒక పని చేద్దాం, కాస్త ముందుకెళ్తే నాటుసారా ఉంటది, ఒక పెగ్గేస్తే అంతా సెట్ అవుతది. పోదాం పదండి, మామూలుగా ఉండదు. బెస్ట్ రా, పద వెళ్దాం. అమ్మా పదరా రాముడు, నా వల్ల కాదు. పదండి.
ఒరే మో మీరెళ్ళండి, నేను ఇక్కడే ఉండి ఫొటోస్ తీస్తాను. ఒరే మూసుకొని రారా నీ అబ్బా. ఓకే. థ్యాంక్స్ బావా, మంచి పార్టీ ఇచ్చావు. చాలా రోజులైంది కదా బావా మందేసి, అందుకే ఇలా ప్లాన్ చేసా చిరాగ్గా. నువ్వు తోపే. అమ్మని అమ్మ, ఏంటి ప్రెసిడెంట్ గారు ఇక్కడ సిట్టింగ్ చేశారు? మామూలుగా ఉండదు. మీరేంటమ్మా ఇక్కడ? పికినిక్ వేసాం, షెలికి మన ముసలోళ్ళు షేక్ అయిపోతుంటే మందేద్దామని తీసుకెళ్తున్నాను. మామూలుగా ఉండదు. మా మందు కూడా అయిపోయింది, మేము కూడా వస్తాం పదండి చిరాగ్గా. పదండి, మామూలుగా ఉండదు. బాబు ఒక పెగ్గు గుడుంబా ఇవ్వు అందరికి. త్వరగా తీసుకురా. చిరాగ్గా. అన్నా, జనాలు వచ్చినారు చూడ్డానికి, బాగా డబ్బున్నోళ్ళ ఉన్నారు. కట్టేయండ్రా కొడుకుల్ని. ఎందుకు కట్టేశారా? మందడిగితే కట్టేస్తారా? రాయ్ ముసలోడా, నోర్మోయ్. రాయ్, ఈ దగ్గర డబ్బున్నంత లాక్కోరా. బాబు మా దగ్గర లేవు, వదిలే ప్లీజ్. అనియా వదిలేయండి అనియా. ఏమ్మా ప్రెసిడెంట్ నమ్మా నేను, వదిలేయండ్రా. రాయ్, ఈడు ప్రెసిడెంట్ అంట, ఈడు బాగా సౌండ్ ఉన్నట్టున్నాడు. ఈడు దగ్గర ఉన్న ఉంగరాలు చైన్లు లేపేయి. వద్దమ్మా. నువ్వు ఊరికే ఉండక ప్రెసిడెంట్ అంటే ఇలాగే ఉంటది బావా చిరాగ్గా. ఈ జగ్గుగాడెటెళ్ళాడీడు? ఒరే అల్లుడు, ఏంట్రా ఇది? సరదాగా పిక్నిక్ చేసుకుందామంటే ఇంత పెంట ఏంట్రా? మందు తాగాలనే తీట మొదలెట్టింది ఆ రాముడు గాడు, వాడికి చెప్పు. నాకేం తెలుసురా, మామూలుగా ఉండదు. అన్నా, ఒక్క నా కొడుకు దగ్గర కూడా డబ్బులు లేవన్నా. ఎక్కడ దాచేశారో ఈ కొడుకులు. మందు కోసం ఈ చిల్లర మాత్రమే ఉందన్నా. డబ్బులుంటే బతికేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలో తెలుసుగా. ఏం చేస్తారు రా? చంపేరా అందర్నీ. ఒరే వద్దురా, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదురా. ఒరే ప్లీజ్ రా రే, వద్దురా రే. నేను జంతికల వ్యాపారం దేశమంతా విస్తరించాలనుకుంటున్నాను రా, వద్దంటున్నాను నేను. రే ఆపండ్రా, రేయ్ ఏసేయ్. అలాగే అన్నా. అంకుల్ ఆగండి, మీకు కావాల్సిన డబ్బులు ఇవి సరిపోతాయిగా? ఒరే జగ్గు, ఏమిట్రా ఎటెళ్ళావు నువ్వు? ఇందాక టెంట్ దగ్గర వెంకట్రావు అంకుల్ బ్యాగ్ పెట్టడం చూశానన్నా. వెళ్ళి చూశాను, అందులో డబ్బులున్నాయి, అవి తెచ్చి ఇచ్చాను, మిమ్మల్ని వదిలేశారు. అమ్మా అమ్మా, ఎంత తెలివో! అంతా నా జంతికలు తెలివి. బ్రహ్మాండం రా అబ్బాయి. ఒరే నువ్వు వచ్చి కట్లిప్పు నువ్వు. అలాగే. ఒరే పిల్ల సైతాన్, ఈ రోజు పనికొచ్చే పని చేసేవురా, పైకొస్తావు. కీప్ ఇట్ అప్. ఒరే నా డబ్బులన్నీ బొక్కెట్టారు, బ్యాగులో ఉన్న డబ్బులతో సహా నన్ను ఖాళీ చేసేశారు. అందరూ డబ్బులు బయటకు తీయండి, మీ బిల్ రాసుకున్నాను, తీయండి తీయండి. వెంకట్రావు, ఏం బిల్లు? మాకేం తెలీదే. అవును, ఏం బిల్ వెంకట్రావు? పిక్నిక్ లేదు, బిల్లు లేదు, మామూలుగా ఉండదు. మనం ఇక్కడెందుకున్నాం బావా? జారుకుందాం పదా. పద చిరాగ్గా. ఒరే ఎంత దుర్మార్గులరా మీరు, దొంగ నా కొడకల్లారా! దీనంతటికి కారణం నువ్వేరా అల్లుడు, నిన్నేసేయాలి. ఏమైంది మావా? మేమెక్కడున్నాం? నాకేం గుర్తులేదే. ఒరే దుర్మార్గులారా, థూ, మీ బతుకులు చెడా, ముంచేశారు కదరా.